ఉన్నారు అని చెప్పని చెప్పడం అనేది వీళ్ళ విచారణ కమిటీ ప్రభావితం చేస్తా చేయదా? ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ముగిసింది. ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. 4 లక్షల మంది ఓటర్లు ఉండగా 139 లొకేషన్లలో 407 బూతులు ఏర్పాటు చేశారు. వాటిలో 226 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. బరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నందున 4 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు కర్ణన్ తెలిపారు. కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియాన్ని డిఆర్సీ సెంటర్ గా ఏర్పాటు చేశామని, 3 అంచెల భద్రత ఉంటుందన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు తొలిసారి డ్రోన్లు వాడుతున్నట్టు కర్ణన్ తెలిపారు. ఇప్పటి వరకు 103 మంది పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్నారని కర్ణన్ తెలిపారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2 days కూడా పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, బార్డర్ చెక్ పోస్ట్, మ్యాన్డ్ బై పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ అథారిటీ తరఫు నుంచి అన్ని ఏర్పాటు చేశాం. అండ్ ముఖ్యమైన అంశం, మీకు పోలింగ్ స్టేషన్ కూడా మీకు జోన్ వైజ్ ఇస్తున్నాం. ఏ పోలీస్ స్టేషన్, ఎన్ని పోలింగ్ స్టేషన్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. దట్ ఆఫ్ ద 139 లొకేషన్ 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 226 ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్స్ చేస్తున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో వీఆర్ కీపింగ్ డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్ లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో వీ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్, ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు, గ్యాదరింగ్ ఉన్నారు, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చినా కంటిన్యూస్గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపు 103 మెంబర్స్ వారు క్యాస్టింగ్ కూడా చేశారు. సీనియర్ సిటిజన్ నుంచి పీడబ్ల్యూ కూడా క్యాస్టింగ్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ డన్. సిటీ పోలీస్ నుంచి మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్గా చేసాము. సో వీ హ్యావ్ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 65 లొకేషన్లో ఉంది. 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి. పాల్గొండ 74 నార్మల్ లొకేషన్స్. ఇందులో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. There is no deviation and we are utilizing them on a proper places as per the instruction of Election Commission, and we are taking all precautions. 72 hours prayer precaution కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 hours precaution కూడా నేను ఫాలో చేస్తున్నాను. as per the NCC instructions, Election Commission instructions and NCC code ప్రకారం అది జరుగుతుంది. రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్ డెమోక్రటిక్ ఫెస్టివల్లో వచ్చి మీ ఓట్ కాస్ట్ చేయండి. ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇట్ ఇస్ అరౌండ్ 4,01,365. దానిలో మేల్ ఓటర్స్ 2,05,561 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 1,92,729 ఉన్నారు. సో క్యాండిడేట్స్ మీకు అందరికీ టోటల్ 58+1 59 క్యాండిడేట్స్ ఇన్ రేస్. అండ్ రేపులోంచి పోలింగ్ పార్టీ అవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఇస్ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం అట్లీసప్ కూడా. అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీ వారు పోలింగ్ స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది. రేపు నైట్ పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ఎంటైర్ పోలింగ్ స్టార్ట్. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ ఉన్నా కూడా రేపు మార్నింగ్ ఈ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.